హలో అండి, అందరూ బాగున్నారా? ఇక మనం ఆలస్యం లేకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం. బెండకాయలు ఎంత కిలో? బుట్ట తీస్తూ అడిగింది అమ్మ. 40 రూపాయలమ్మా. 40 రూపాయలా? సాగదీస్తూ. పావు కేజీ చికెన్ వస్తుంది తెలుసా 40కి అంది. పోనీ అదే కొనుక్కోండమ్మా, నేనే మిమ్మల్ని పిలవలేదుగా, దురుసుగా సమాధానం వచ్చింది అటు నుండి. అదేనా సమాధానం చెప్పే పద్ధతి? అమ్మ కోపం ఎక్కువైంది. ఎందుకుమా ఆ బేరాలు? కావలసినవి తీసుకో, డబ్బుల సంగతి నీకెందుకు? సలహా ఇచ్చారు నాన్న. ఏం ఇంట్లో ఏమైనా డబ్బుల చెట్లు నాటారా ఏంటి? అసలు అందుకే మిమ్మల్ని నాతో రావద్దంది. కూరగాయలావిడ మీద కోపం నాన్న మీదకి మళ్లించింది ఘాటుగా. ఇదెప్పుడూ ఉండేదే. నాన్నకు అసలు నోరు ఊరికే ఉండదు. వద్దన్నా సలహాలు ఇస్తూనే ఉంటారు. కాసేపు కాముగా ఉండొచ్చు కదా నాన్న, ఎందుకు ఇక్కడ కూడా యుద్ధం? సలహా ఇచ్చా. నాది కూడా నాన్న పోలికేనేమో. నేనా మాత్రం కలుగు చేసుకోకుంటే ఈరోజంతా వాళ్ళతో బేరాలాడుతూ ఇక్కడే ఉంటుంది. ఉఫ్, ఎప్పటికి పూర్తవుతుందో ఆలోచిస్తూ ఆసీనురాలనయ్యా బెంచ్ మీద. మార్కెట్ అంతా తిరిగి కూరగాయల వాళ్ళతో బేరాలాడి వాళ్ళను విసిగించి తను విసుక్కొని మొత్తానికి 2 గంటల తర్వాత వచ్చింది. ఉమా, ఎంత మిగిలించావు? ఛ, 2 గంటలు వేస్ట్. నుదురు రుద్దుకున్నారు నాన్న. నా టైం అంత ఖరీదైనది కాదు కానీ పదండి అంటూనే ఓ కవర్ నాన్న చేతిలో, మరో కవర్ నా చేతిలో పడేసి ఆటో స్టాండ్ వైపు నడిచింది. నోరు మూసుకొని అమ్మని అనుసరించాం. మరో ఘట్టం మొదలవుతుందన్నప్పుడు మెల్లగా అన్నారు నాన్న. ఈ రోజుకి ఇదే చివరి అంకమేమో, అంతే మెల్లగా చెప్పాను. శ్రీరామ్ నగర్ కాలనీకి ఎంత తీసుకుంటావు? 60 రూపాయలమ్మా. 40 రూపాయలే కదా, పోనీ 50 ఇవ్వండమ్మా. లేదు లేదు, 40 రూపాయలే. బేరం సాగి సాగి ఇంటికి వెళ్ళేసరికి 10 గంటలు దాటింది. దేవుడా అనుకుంటూ సోఫాలో పడిపోయాం నీరసంగా. ఉమా, నువ్వెంత మిగిల్చావో నాకు తెలియదు కానీ ఈ టైం తప్పిన భోజనంతో నా షుగర్ కూడా కంట్రోల్ తప్పుతుంది. ఆ మిగిలించిన డబ్బంతా నా హాస్పిటల్ బిల్లుకి సరిపోతుంది అరిచారు నాన్న. అవునులే, అలా మిగిలించిన డబ్బుతోనే ఈ నగలన్నీ చేయించుకున్నాను. వాదన మొదలైంది. ఇదెప్పట్లో ఆగదు. ఎందుకో గాని ఈసారి నాన్నకి సపోర్ట్ చేయాలనిపించలేదు. అమ్మది మాత్రం ఏం తప్పుంది? సగటు మధ్యతరగతి గృహిణిలానే ఆలోచిస్తుంది. ఆ చేసేదంతా ఎవరి కోసం? ఇంటి కోసం. ఇంట్లో ఉన్న మా కోసమేగా. నాన్న పూర్తిగా వ్యతిరేకం అమ్మకి. బేరం అనే పదం కూడా నచ్చదు. సమయం వృధా, అంతకన్నా ముఖ్యంగా అలా బేరమాడటం ఆ వస్తువుల విలువను తగ్గించడమే అని వాదన. ఎవరి కోణంలోంచి చూస్తే వాళ్ళదే సరనిపిస్తుంది. ఏంటా ఆలోచన? దేనికోసం? ఉలిక్కిపడి చూశాను నాన్న వైపు. మీ ఇద్దరి గురించే. మా గురించా? అర్థం కానట్లు చూశారు. అవును, అసలు మీ ఇద్దరు గొడవ పడకుండా ఉన్న రోజేదైనా ఉందా అని నవ్వాను. అది కష్టమమ్మా, ఇంకా చెప్పాలంటే అసాధ్యం కూడా. గట్టిగా నవ్వారు నాన్న కూడా. అసాధ్యం కాదే, మీ నాన్నని మౌనవ్రతం చేయమను, లోపల నుంచి వచ్చింది అమ్మ. అప్పుడు మాత్రం నీ నోరు ఊరుకుంటుందంటావా? అయితే ఇద్దరూ చేయండి, నాకు మనశ్శాంతిగా ఉంటుంది చెప్తూనే లోపలికి పరిగెత్తాను. దాని అర్థం నోరు మూసుకుని ఉండమనేగా. మాటలు బాగా ఎక్కువయ్యాయి. రూమ్లోకి వెళ్ళినా అమ్మ మాటలు వినిపిస్తున్నాయి. రేపు క్లాస్ లేదుగా? లోపలికి వస్తూ అడిగారు నాన్న. ఎందుకు? స్పెషల్ క్లాస్ ఉంది, రికార్డ్ వర్క్ కూడా ఉంది. నీతో కొంచెం వర్క్ ఉంది, ఎక్కువసేపు కాదు, మహా అయితే ఓ గంటన్నర అంతేలే. అది సరే కానీ ఆ గంటన్నర ఏం చేయాలి? విసుగొచ్చింది. నోరు మూసుకొని కుదురుగా కూర్చోవాలి. ఎక్కడా? ఎందుకు? విసుగు ఎక్కువైంది. పెళ్లి చూపుల్లో నవ్వేసి వెళ్ళిపోయారు. నాకు మాత్రం నవ్వు రాలేదు. ఉత్సాహం, కుతూహలం ఏవీ రాలేదు. గొప్ప కార్యక్రమం మరి. తలనొప్పికి బోనస్గా మెడనొప్పి కూడా. ఇప్పుడప్పుడే ఇలాంటి ప్రోగ్రామ్స్ వద్దని చెప్పా కదా. ఇంజనీరింగ్ అవ్వలేదు, జాబ్ రాలేదు, మీకెందుకంత తొందర? ఇలాంటి డైలాగ్స్ నాన్న మీదకేం విసరాలనిపించలేదు. అలాంటి వాటి వల్ల ప్రయోజనమే ఉండదు. పైగా నాన్న సంగతి నాకు తెలియంది కాదు. ఎలాంటి వారినైనా ఒప్పించగల నైపుణ్యం కలిగిన వారు. చూద్దాం ఏం జరుగుతుందో అనుకోవటమే నాకు మిగిలిన ఆప్షన్. హరి, టైం ఎంతైందో తెలుసా? సూర్యుడు పూర్తిగా డ్యూటీ ఎక్కకముందే లేపింది అమ్మ. అబ్బా, వాచ్ చూడొచ్చు కదమ్మా. లేపి మరీ అడగాల? తల కొట్టుకున్నాను. వేసావులే పెద్ద జోక్. నోరు మూసుకొని లేచి రెడీ అవ్, బాత్రూంలోనికి తోసింది. వాళ్ళొచ్చేసరికి 10:30 దాటుతుంది. ఇప్పుడు ఇంకా 6 కూడా కాలేదు. ఇప్పటి నుండి రెడీ అవుతూ ఉండాలా? ఈ దృక్పథం ఎప్పటికి మారుతుంది? అసలు మారుతుందా?
ఏంటమ్మా ఉదయం నుండి అమ్మ చెప్పిందంతా కీ ఇచ్చిన బొమ్మలా చేస్తున్నావు? ఏంటో దీర్ఘం తీశారు నాన్న. చేయకపోతే తిట్లు, చేస్తే అనుమానాలు. వాళ్ళు ఎంతమంది వస్తారో, ఎన్ని ప్రశ్నలు అడుగుతారో ఆలోచిస్తుండగానే వాళ్ళు రావటం, అతిథి సత్కారాలు, మరబొమ్మలా వాళ్ళ ముందు కూర్చోబెట్టడం అన్నీ సెకండ్ల ముళ్ళులా చకచకా సాగిపోయాయి. పెద్దల ప్రశ్నలు, నా సమాధానాలు సాగుతూ ఉన్నాయి. ఈ అబ్బాయికి మాటలు రావా? మొహమాటమా? నోరే విప్పటం లేదు. మరీ తెగించి చూడడం బాగుండదేమో. ఏవేవో సినిమా సన్నివేశాలు చకచకా కదిలిపోతున్నాయి. ఎంత మధురంగా ఉంటాయో పెళ్లి చూపుల సన్నివేశాలు. నాలాగే చాలామంది అమ్మాయిలు వాటిని చూసి అలాగే ఉంటాయని భ్రమపడి పెళ్లి చూపులయ్యాక నిరాశపడతారు. ఏరా, అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా? పెళ్లి కొడుకు తండ్రనుకుంటా. ఎంత దర్పమా గొంతులో. అప్రయత్నంగా కళ్ళు తిప్పాను నాన్న వైపు. ఇప్పుడు నాన్న కూడా అబ్బాయితో మాట్లాడతావా అంటే అందరి మొహాలు ఎలా ఉంటాయో. ఒక్కసారిగా షాక్ అవుతారేమో. మాట్లాడకపోతే పోనీ నచ్చిందో లేదో చెప్పు సీరియస్గా అడిగారు ఆయన. మీ ఇష్టం నాన్న, మంద్రంగా వినిపించిందో స్వరం. ఏం సమాధానం? అవుననా కాదనా? ఇప్పుడు నేను షాక్ అయ్యాను. అసలు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రుల మాట మీద గౌరవం ఎక్కువనా, తనకి వ్యక్తిత్వం తక్కువనా? ఏ మూలో మిగిలిన కాస్త ఆసక్తి కూడా ఎగిరిపోయింది. ముళ్ళ మీద కూర్చున్న ఫీలింగ్. నువ్వేమంటావమ్మా? దగ్గరలో గట్టి వస్తువులేం లేవు కానీ ఉండుంటేనా వాటితో తల కొట్టుకోవాలనిపించింది. అంతా నా వైపే చూస్తున్నారు మా నాన్న ఇష్టం అనే నా డైలాగ్ కోసం. అలా అంటేనే కదా అమ్మా నాన్నల పెంపకాన్ని 10 మంది మెచ్చుకునేది. వాళ్ళ మెప్పు కోసం, అమ్మా నాన్నల ఆనందం కోసం అలా చెప్పడం కరెక్టా కాదా? మరి నా సంగతి ఏంటి? తన గురించి ఏం తెలియకుండా ఎలా నిర్ణయించుకోవాలి? ఎక్కువ సమయం తీసుకుంటే బాగుండదు. ఏం తెలియడం లేదు. పర్లేదు చెప్పమ్మా. మరోసారి అడిగేసరికి నాన్న వైపు చూశాను నిస్సహాయంగా. ఉమా, తనని లోపలికి తీసుకెళ్ళు. నాన్న మాటలకి నిజంగానే ప్రాణం వచ్చినట్టయింది. లోపలికి వెళ్తూ నెమ్మదిగా కళ్ళు తిప్పాను అబ్బాయి వైపు. ఓ నవ్వు కాదు కదా, కనీసం చూడను కూడా చూడలేదు. మొహమాటం అంటే ఒప్పుకుంటాను, కానీ దీపు చాలా మంచివాడు. చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా, ఒక్క చెడు అలవాటు కూడా లేదు. ఆపకుండా చెప్పుకుపోతుంది అమ్మ. చిన్నప్పటి నుండి చూస్తున్నావా? ఇంకో షాక్ నాకు. ఎప్పుడైనా ఏ ఫంక్షన్కైనా పెళ్ళికైనా వస్తేగా చుట్టాలో స్నేహితులో తెలియడానికి. ఎంతసేపు ఇంటినే అంటిపెట్టుకుని ఉంటే ఏం తెలుస్తుంది? అమ్మా, ఒక ప్రశ్నకి మరో ప్రశ్న సమాధానమా? వాడు నాకు మేనల్లుడు వరుస. మా పెద్దమ్మ కొడుకు తెలుసు కదా, శేఖర్ అన్నయ్య. వాడి కొడుకు. మంచి ఉద్యోగం కూడా. ఒప్పుకోవచ్చు కదే. కిటికీ తెరిచి దీపు వైపు చూశాను. హుందాగా ఉన్న, అమాయకత్వం నిండి ఉన్న మొహం. అమ్మ సర్టిఫికెట్కి తిరుగులేదు. పైగా తనకి నువ్వంటే చాలా ఇష్టం కూడా అనేసి వెళ్ళిపోయింది. అదేంటో ఇప్పటి వరకు ఉన్న చిరాకంతా టక్కున మాయమైపోయింది. ఏంటి బావా, వాళ్ళిద్దరూ సరిగ్గా చెప్పకుండా దాటేస్తున్నారు? ఏం చేద్దాం? వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మౌనం అంగీకారమేమో. ఇంకెవరో అన్నారు. అంతవరకు లాంఛనాల గురించి ఒక మాట అనుకుంటే సరిపోతుందేమో. మరొకరి సలహా. అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం. ఉన్న ఆస్తికి ఒక్కడే వారసుడు. మీరెంతవరకు ఇద్దామనుకుంటున్నారు? మా అమ్మాయిది డిగ్రీ అవుతుంది. తెలివైనది కూడా. మా పిన్ని నన్ను పొగడ్డం మొదలుపెట్టింది. 20 లక్షలు. అబ్బాయికి 4 తులాల బంగారం. అమ్మాయికి ఎంత బంగారం పెడతారో మీ ఇష్టం. బైక్ ఎలాగూ పెడతారుగా. బట్టి పట్టిన సమాధానంలా టకటకా చెప్పేశారు మధ్యవర్తి. అదేంటి బావా, మా స్థాయి తెలుసు కూడా ఆపేశారు నాన్న. 10 లక్షల వరకు అయితే పర్వాలేదు. ఓ క్షణం ఆగి మెల్లగా అన్నారు. భూకంపం వచ్చిన ఫీలింగ్. మొదటిసారి వింటున్న నాన్న బేరమాడడం. ఆటో డ్రైవర్ల కష్టానికి విలువనిచ్చే నాన్న, కూరగాయలకి విలువిచ్చి బేరమాడిన నాన్నేనా ఈరోజు నా గురించి బేరమాడుతుంది? అదేంటో చిత్రంగా కోపం రాలేదు, నవ్వొచ్చింది. నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది చూశాను. దీపక్ అలాగే కూర్చున్నాడు విగ్రహంలా. ఆ బేరసారాల్లో పాలు పంచుకోలేదు. అరగంట సేపు సాగుతూనే ఉందా కార్యక్రమం. నాన్నకి నా మీదంత ప్రేమున్నా తలకి మించిన భారాన్నెలా మోయగలరు? మరోవైపు నా జీవితం కేవలం నా కోసమేగా. తనకిష్టం లేని బేరమాడింది. పోనీ నా కోసం ఏదైనా చేస్తారని ఎంతలా సముదాయించుకున్నా ఏదో గుచ్చుతోంది మనసులో. నాన్న నా విలువను తగ్గించారా?
అంగీకరించలేని నిజం. దీపక్ని నేను కొనుక్కుంటున్నానా? లేదు లేదు. డబ్బిచ్చి మరీ నన్నే అమ్ముతున్నారా? బాగుంది వాళ్ళ కొనుగోళ్ళు, నాన్న అమ్మకం. క్రమక్రమంగా మాట్లాడే ధోరణి నుండి బ్రతిమాలే స్థాయికి దిగిన నాన్న గొంతు. అమ్మాయిగా పుట్టినందుకు మొదటిసారి కలిగిన బాధ. నా కారణంగానే నాన్న తగ్గాల్సి వచ్చిందన్న గిల్టీ ఫీలింగ్. నాలాగే ప్రతి అమ్మాయి ఎప్పుడో ఒకసారి ఎదుర్కోవాల్సిన సందర్భమేమో. కంగ్రాట్స్ హరి అరుస్తున్నట్లే లోపలికొచ్చింది అమ్మ. అదృష్టం అంటే నీదేనే. ఇంకా ఏదేదో చెప్తున్నా ఆ మాటలేం వినిపించట్లేదు. నాకు నచ్చలేదు, సూటిగా స్పష్టంగా చెప్పేశాను. ఏంటి? కోపంగా మారిపోయింది అమ్మ గొంతు. ఏం నచ్చలేదే? ఈ బేరంలో కూర్చున్న అబ్బాయి. నోరు మూసుకో, అర్థం లేని మాటలు. అమ్మా ప్లీజ్, నన్ను ఇలా వదిలేస్తావా? నా గొంతు నరాలు తెగిపోయాయేమో అన్నంత గట్టిగా వచ్చింది అరుపు. ఉమా, దాన్నింకా విసిగించుకు. నాన్న అమ్మని తీసుకెళ్లారు. ఎందుకీ విపరీతమైన అలజడి, గందరగోళం మనసంతా? నాకు తెలుసు. ఈ కోపం అమ్మ మీద కాదు, నాన్న మీద కాదు, దీపు మీద అసలు కాదు, మరెవరి మీద? ఆలోచిస్తుండిపోయానలా ఎంతసేపో. హరి, మంద్రమైన అమ్మ పిలుపు ఈ లోకానికి తీసుకొచ్చింది నన్ను. నిన్ను అర్థం చేసుకోగలను, కానీ మార్పు నువ్వనుకున్నంత సులభంగా రాదు. దానికి ఎన్నో ఏళ్ల కష్టం కావాలి. జడివానలా ఒక్కసారిగా వస్తుందనుకున్నావా? చిరుజల్లులా నిదానంగానే వస్తుంది. నీ కోపం పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు, చెప్పి వెళ్ళిపోయింది. నిజమే, మార్పు ఆవేశం వలనో ఆక్రోశం వలనో రాదు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వంటి మహానుభావులు పుట్టిన దేశంలో అబ్బాయిలందరూ దీపక్ లాగానే ఉంటారనుకోవటం నా పొరపాటు. తల్లిదండ్రులపై గౌరవంతో పాటు భార్య వ్యక్తిత్వానికి విలువనిచ్చేవారు ఉంటారు. అమ్మాయిలు వంటిల్లు దాటి ఉద్యోగం దాకా రావటానికి శతాబ్ద కాలం పట్టింది. కట్న కానుకలు, బేరసారాలు లేకుండా పెళ్లి జరగటానికి మరో 2 శతాబ్దాలు పూర్తవ్వాలేమో. ఆ రోజంతా బాగా ఆలోచించి దీపుని పెళ్లి చేసుకుంటానని అమ్మతో చెప్పాను.